హలో అండి, నమస్తే. మొదటి యూస్ఫుల్ టిప్, జిన్ ప్యాంట్స్ ఉంటాయి కదండి. మనము ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు బ్యాగ్ సర్దుకోవాలన్నప్పుడు స్పేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుందండి. అంతేకాకుండా మనం ఫోల్డింగ్ చేసి బీరువాలో కానీ సెల్ఫ్లో ఎక్కడ పెట్టినా కూడా ఒకటి తీసినా మరొకటి అనేది కింద పడుతుంది. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మీరు మడత పెట్టుకున్నారనుకోండి, ఎన్ని జిన్ ప్యాంట్లైనా తక్కువ స్పేస్లో ఈజీగా మడత పెట్టుకోవచ్చు. ఒకటి తీసినా కూడా అస్సలకే కింద పడకుండా ఉంటాయి. ప్యాంట్ యొక్క లెగ్స్ని రెండుగా మడత పెట్టి ఇలా చిన్న చిన్నగా మడత పెట్టుకున్నాక ఇలా ప్యాకెట్ మాదిరిగా వస్తుందండి. దాంట్లో పెట్టేశారనుకోండి, జిన్ ప్యాంట్ నీట్గా ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇన్నర్స్ కూడా పిల్లలు ఎక్కడ పెడితే అక్కడ మర్చిపోతాం కదా, అన్నీ కూడా ఒకే దగ్గర ఉండాలంటే ఇదే ప్యాకెట్లో పెట్టేశారనుకోండి, కనబడకుండా నీట్గా ఉంటాయి. అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ని మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనము బాగా యూజ్ చేసినా కూడా దానిపై ఉండే ఎక్స్పైరీ డేట్ అనేది అస్సలకే కనబడదండి. ఇప్పుడైతే చూసారు కదా, చాలా లైట్గా ఉంది. ఇది కూడా పూర్తిగా పోకుండా ఉండాలంటే వైట్ కలర్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఎక్కడైతే ఎక్స్పైరీ డేట్ ఉందో ఆ ప్లేస్లో వేశారనుకోండి, మనము ఎన్ని రోజులైనా లేదా ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ డేట్ అనేది మనకి క్లియర్గా కనబడుతుంది. ఒకవేళ ఆ ట్యాబ్లెట్ని వేసుకోవాలంటే మనము ముందు సైడ్ నుంచి మనము ఓపెన్ చేసామనుకోండి, ఆ ట్యాబ్లెట్లు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలాంటి కలర్ బాక్సులు ఉంటాయి కదండి, మనము కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేయాలంటే క్యాప్ అనేది చాలా గట్టిగా తయారవుతుంది. మనం చేత్తో కానీ దేంతో తీసినా కూడా అంత ఈజీగా రాదు కదా. ఇలా కీస్ ఉంటాయి కదండి, ఏవైనా సరేనండి, గట్టిగా ఉన్న కీస్తో మనము ఇలా అనేసారనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంతేకాకుండా మన హ్యాండ్స్కి కూడా ఎక్కడ కూడా అంటకుండా ఇలా నీట్గా ఉంటుంది. క్యాప్ని తిరిగి గట్టిగా పెట్టేశారనుకోండి, అప్పుడు కలర్ అనేది గడ్డగట్టకుండా ఇలా నీట్గా ఉంటుంది. కిచెన్ టైల్స్ పైన ఇలా మరకలుగా మనము ఎంత రుద్దినా కూడా ఒక్కొక్కసారి అనేవి పోవండి. పురుగులు కూడా, చిన్న చిన్న నుసి పురుగులు కూడా ఇలా వాళ్తూ ఉంటాయి కదా. మనము ఈ వర్షాకాలంలో నీట్గా నుసి పురుగుల బెడద లేకుండా ఉండాలంటే డస్టర్ పైన కానీ లేదా స్క్రబ్బర్ పైన కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసి కొన్ని వాటర్ని వేసి మీరు కిచెన్ టైల్స్ మొత్తాన్ని క్లీన్ చేశారనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. మరకలు త్వరగా పోతాయి. ఈ చిన్న చిన్న నుసి పురుగులు అనేవి ఈ కిచెన్ టైల్స్ పైన అస్సలకే వాలకుండా ఉంటాయి. తర్వాత వాటర్ని వేసి ఈ టైల్స్ని నీట్గా క్లీన్ చేశారనుకోండి, నీట్గా ఉంటాయి. ఎక్కడ కూడా మీకు మరకలు అనేవి అస్సలకే కనిపించవు. మరొక యూస్ఫుల్ టిప్ అండి, కిచెన్లో ప్రతి ఒక్క లేడీస్కి టిప్ యూజ్ అవుతుందండి. నాప్కిన్ ఉంటుంది కదండి, ఇలా ఫ్రిడ్జ్ యొక్క హ్యాండిల్లో పెట్టేసి మనము ప్రతిసారి చేతులు కడిగినప్పుడు ఈ టవల్కి ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి, మన హ్యాండ్స్ అనేవి నీట్గా ఉంటాయి. దీనికోసం ఏదైనా మేకుకు కానీ లేదా హూకుని కానీ పెట్టాల్సిన పని కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, మన ఇంట్లో చాలా వరకు క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి, లేదా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ కూడా ఉంటాయి. వాటిని మనము ఇలాగే పెట్టేసామనుకోండి, స్పేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. ఈ క్యారీ బ్యాగ్ని మనము రెండుగా ఫోల్డ్ చేసి చిన్న చిన్నగా మడతలుగా మలుచుకొని ఇలా ఓపెన్ ఉన్న దాంట్లో పెట్టేసామనుకోండి, క్యారీ బ్యాగ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. మనము ఇలాంటి అన్నిటినీ కూడా ఇలా ఒకేసారి మడత పెట్టేసి ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో కానీ అన్ని కవర్స్ని ఇలా ఒకే దాంట్లో పెట్టేసినా కూడా నీట్గా ఉంటాయి. కింద పడ్డా కూడా ఈ ఫోల్డింగ్ అనేది అస్సలకే పోకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, ల్యాప్టాప్స్ కానీ ఇలాంటి కీబోర్డ్స్ ఉంటాయి కదండి, మనము క్లాత్తో కానీ దేంతో అయినా దీనిపై ఉండే డస్ట్ను సన్నగా ఉండటం వలన మనం క్లీన్ చేయలేకపోతామండి. పాడిపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా కీబోర్డ్స్ మధ్యలో కానీ సైడ్లో కానీ డస్ట్ అనేది ఎక్కువగా పట్టినప్పుడు బ్రష్తో ఇలా క్లీన్ చేసామనుకోండి, ఎక్కడ కూడా మీకు ఎంత సన్నటి డస్ట్ అయినా సరేనండి చాలా సింపుల్గా పోతుంది. క్లాత్తో క్లీన్ చేశారనుకోండి, ఇంత సన్నటి డస్ట్ని అయితే అస్సలకే క్లీన్ చేయలేరు. ఇలా స్మూత్గా ఉన్న ల్యాప్టాప్స్ కానీ కీబోర్డ్స్ని నీట్గా క్లీన్ చేయాలంటే ఇలా ఒక బ్రష్ ఉంటే సరిపోతుంది. తర్వాత మీకు చాలా నీట్గా కనబడుతుంది. కిచెన్లో సింక్ పక్కన కానీ లేదా వాష్ బేసిన్ పక్కన వాటర్ మరకలు, సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుందండి. ఈ తెల్లటి మరకలు అయితే అస్సలకే క్లీన్ కావు. దీనిపైన కొలిన్ ఉంటుంది కదండి, మనము కొలిన్ని కొద్దిగా వేసేసి ఏదైనా క్లాత్తో కానీ లేదా స్మూత్గా ఉన్న స్క్రబ్బర్తో క్లీన్ చేశారనుకోండి, మీకు ఒక్క మరక కూడా అస్సలకే కనిపించదు. అంతేకాకుండా స్మెల్ కూడా ఎలాంటి స్మెల్ రాదండి. కొద్దిగా వర్షాకాలంలో బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి, నుసి పురుగులు అనేవి ఎక్కువగా అవుతాయి కదా, ఇలా స్మెల్ రాకుండా ఎలాంటి పురుగులు వాలకుండా ఉండాలంటే కొలిన్తో క్లీన్ చేశారనుకోండి నీట్గా ఉంటుంది. చూడండి, క్లీన్ చేసినాక ఎంత నీట్గా తయారైందో.
తేడా అయితే ఖచ్చితంగా కనబడుతుందండి. మరొక యూస్ఫుల్ టిప్, మనము సోప్ని ఇలా సోప్ బాక్స్లో పెట్టేసినా కూడా ఒక్కొక్కసారి పూర్తిగా తడిసిపోతుందండి. అంతేకాకుండా కింద సోప్ బాక్స్ కూడా నీట్గా అస్సలకే ఉండదు, మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని అయితే ఏర్పడుతుంది కదా. క్యాప్స్ ఉంటాయి కదండి, వాటర్ బాటిల్ క్యాప్ని ఇలా మధ్యలో పెట్టేసి మనము దీన్ని సోప్ని ఈ సోప్ బాక్స్లో పెట్టేసామనుకోండి, కింద కూడా సోప్ అనేది అంటకుండా ఉంటుంది, ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. మనము ఫేస్ వాష్ చేసుకోవాలన్నా కూడా ఇలా డైరెక్ట్గా ఫేస్ వాష్ చేసేసుకొని మళ్ళీ క్యాప్ని ఇలా పెట్టేశారనుకోండి, దాంట్లో వాటర్కి తడిసే అవకాశం అనేది అస్సలకే ఉండదు. సోప్ బాక్స్ అయినా సోప్ అయినా చాలా నీట్గా కనబడుతుంది. కిచెన్లో కబోర్డ్స్ ఉన్నప్పుడు దానిపై మరకలు ఎక్కువగా పడతాయండి. ఏది పడితే అది క్లీన్ చేయకుండా మన ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి, ముందుగా ఇలా క్లాత్ పైన వేసేసి దాన్ని పూర్తిగా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత కబోర్డ్స్ పైన పడ్డ జిడ్డు మరకలను మనం చాలా సింపుల్గా ఎలాంటి వాటర్ని కానీ ఎలాంటి లిక్విడ్ని యూజ్ చేయకుండా ఇలా వంట సోడాతో మాత్రమే క్లీన్ చేయొచ్చండి. లిక్విడ్తో క్లీన్ చేశారనుకోండి పదే పదే రుద్దాల్సిన పని అయితే ఏర్పడుతుంది. కానీ వంట సోడాతో ఇలా అనేసారనుకోండి మీకు ఒక్క మరక కూడా కనిపించదు. అంతేకాకుండా మళ్ళీ ఇవి కొత్త దానిలా షైనింగ్లో కనబడతాయి. మరొక యూస్ఫుల్ టిప్, పిల్లలు బెడ్ పైన దూకినా కానీ కూర్చున్నా కూడా బెడ్షీట్ అనేది ఇలా పూర్తిగా పోతుందండి. మళ్ళీ పదే పదే మనము బెడ్షీట్ని సర్దుకోవాల్సిన పని అయితే ఏర్పడుతుంది కదా. బెడ్షీట్ యొక్క కొనలు ఉంటుంది కదండి, దానికి ఇలా కొద్దిగా ముడి వేసేయండి. 4 సైడ్స్ కూడా ఇదే ఫాలో కావాలండి. ఇలా చేసిన తర్వాత మనము బెడ్షీట్ని కిందికి అడుగు భాగాన్ని పెట్టేసామనుకోండి, పిల్లలు కూర్చున్నా కూడా దూకినా కూడా బెడ్షీట్ అనేది అస్సలకి కదలదండి. ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒక్కసారి మనము నీట్గా పెట్టేసామనుకోండి, ఎన్ని రోజులైనా కూడా అలాగే కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ అండి, బట్టల హ్యాంగర్స్ ఉంటాయి కదా, ఒక హ్యాంగర్ని తీసుకొని దానికి వేస్ట్గా ఉన్న లేదా ఏదైనా పాడైపోయిన ఒక సాక్స్ను వేసేయండి. ఇలా వేసిన తర్వాత మనము మంచం కింద కానీ లేదా కబోర్డ్స్ కింద కానీ డ్రెస్సింగ్ టేబుల్ కింద చిన్న చిన్నవి ఉంటాయి కదండి స్పేస్, దాంట్లో మనము క్లాత్ని కానీ చీపురు కట్టను పట్టి క్లీన్ చేయలేనప్పుడు ఇలాంటి హ్యాంగర్కి సాక్స్ను వేసేసి ఈ చిన్న చిన్న స్పేస్లో క్లీన్ చేశారనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. అప్పుడు ప్రతి ఒక్క ప్లేస్ కూడా మనకి నీట్గా కనబడుతుందండి. ఎక్కడ కూడా బొద్దింకల సమస్య కానీ బల్లుల సమస్య అనేది అసలుకే కనిపించదు. చీపురు కట్టతో క్లీన్ చేసినా కూడా ఈ డస్ట్ అనేది అసలుకే పోదండి. ఏవైనా ఇలా కింద పడ్డవి కూడా మనకి ఈజీగా వచ్చేసాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి చిన్న చిన్న స్టిక్కర్లు కానీ లేదా కొద్దిగా పెద్ద సైజులో ఉన్న స్టిక్కర్లు ఉంటాయి కదండి, వాటిని తీసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడైతే స్విచ్ బోర్డ్స్ అనేవి పిల్లలకి అందే విధంగా ఇలా కింది బాగానే పెట్టించుకుంటున్నారండి. కానీ ఒక్కొక్కసారి చిన్నపిల్లలైతే ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదండి, దాంట్లో అయితే వేలు పెట్టే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంతే కదండి, మనము ఛార్జింగ్ వైర్ ఫోన్కి పెట్టేటప్పుడు ఇలాగే పెట్టేస్తాం కదా, వాళ్ళు దాన్ని తీయటం పెట్టడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు కదా. అలాంటిది ఎప్పుడైనా మనము బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి అంటే ఇలాంటి స్టిక్కర్స్ని పెట్టేసి అప్పుడు పిల్లలు దీంట్లో చేతులు పెట్టినా కూడా షాక్ కొట్టే అవకాశం అనేది అస్సలకే ఉండదు. చూసారు కదండి, ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.